దుబాయ్లో వరుసగా మళ్ళీ పేలుళ్లు సంభవించాయి. సో డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. సో దుబాయ్ని లక్ష్యంగా ఇరాన్ ఎంచుకుంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన దాడి కొనసాగిస్తున్నాయి. సో ఆ దాడిని అంతే స్థాయిలో ప్రతిఘటించేందుకు ఇరాన్ కూడా తమ ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ కంట్రీస్ల పైన ఇరాన్ ఫోకస్ చేసింది. తద్వారా గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు మరింతగా ముమ్మరం చేసి ఆ రకంగా అమెరికాను, ఇజ్రాయెల్ని దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. దుబాయ్లో మళ్ళీ వరుసగా పేలుళ్లు సంభవించాయి. డ్రోన్స్తో అటాక్స్ చేసింది ఇరాన్. ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. ఎయిర్పోర్టు సమీపంలోని ఆయిల్ నిల్వలపైన ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దాడుల్లో ఒకరు చనిపోయినట్లు గుర్తించారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమానాలు ఆగిపోయిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ను మూసివేసిన అధికారులు. నిన్నటి నుంచి భయంగానే ప్రయాణికులు ఉన్నారు. మనం చూస్తున్నాం దట్టంగా మొత్తం పొగలు, మంటలు ఎంత దట్టంగా ఎగసిపడుతున్నాయో మనం విజువల్స్లో చూడొచ్చు. ఇరాన్ దుబాయ్ని టార్గెట్ చేసుకుంది. దుబాయ్లో మళ్ళీ వరుస పేలుళ్లకు పాల్పడింది ఇరాన్. డ్రోన్స్తో అటాక్ చేసింది. ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. మనం చూడొచ్చు విజువల్స్లో ఆ పేలుళ్ల ధాటికి అక్కడ మంటల తీవ్రత, పొగ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనం అక్కడ విజువల్స్లో గమనించవచ్చు. సో ఎయిర్పోర్ట్ సమీపంలోని ఆయిల్ నిల్వలు ఉంటాయి. అక్కడ దుబాయ్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఆయిల్ నిల్వలు ఉంటాయి. ఆ ఆయిల్ నిల్వలపైన ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో దీంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఆ ఆయిల్ నిల్వలు ఉంటాయి కాబట్టి దీంతో ఎయిర్పోర్టును అధికారులు మూసేశారు. నిన్నటి నుంచి భయంగానే ప్రయాణికులు ఉన్నారు. సో యుద్ధం ఎఫెక్ట్తో ఎక్కడికక్కడ గగనతలాలన్నీ మూసివేస్తున్నటువంటి పరిస్థితి, ఎయిర్పోర్ట్లన్నీ మూతపడుతున్నటువంటి పరిస్థితి తాత్కాలికంగా. సో ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఎయిర్పోర్టు సమీపంలోనే ఈ డ్రోన్ల అటాక్ జరిగింది కాబట్టి మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. అక్కడ భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లో అక్కడ ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి ఏ బాంబు పడుతుందో, ఎక్కడ తమ ప్రాణాలు పోతాయన్నటువంటి భయం ప్రయాణికుల్లో కనిపిస్తుంది. మనం చూడొచ్చు మంటల ధాటికి మొత్తం ఎక్కడెక్కడ బాంబు దాడికి మంటలు, పొగ ఎంత భారీగా ఎగసిపడుతుందో. సో మరి దుబాయ్ని టార్గెట్ ఇరాన్ ఎందుకు చేసుకుంటుంది? ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రదేశాలని దుబాయ్ ఎందుకు ఎంచుకుంటుంది? దుబాయ్ని ఎఫెక్ట్ చేయడం వల్ల అమెరికా దారిలోకి వస్తుంది అనుకుంటుందా? ఇరాన్ ఏం భావిస్తుంది? మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత సమాచారం అందిస్తారు. రామ్దాస్, మనం చూస్తున్నాం ఇరాన్ దుబాయ్ లక్ష్యంగా ఇరాన్ను చేసుకుంటుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో మళ్ళీ పేలుళ్లకు పాల్పడింది. సో ఎందుకు ఈ రకంగా గల్ఫ్ కంట్రీస్ల పైన ఇరాన్ విరుచుకుపడుతున్నట్టుగా కనబడుతోంది? వాస్తవానికి ఇప్పుడిప్పుడే దుబాయ్ ఎయిర్పోర్ట్ మళ్ళీ దాని ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఈ సమయంలోనే మళ్ళీ అటాక్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు సోమవారం, మంగళవారం మధ్య రాత్రి డ్రోన్ దాడి తర్వాత ఈ అబుదాబిలో షా గ్యాస్ ఫీల్డ్ అనేది అక్కడ మళ్ళీ అటాక్ జరిగింది. అక్కడ మంటలను అబుదాబి అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే అబుదాబి అధికారులు చెప్తున్నారు అక్కడ కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేశారు. నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు వేస్తున్నామన్నారు. అల్ బాహియా ప్రాంతంలో కూడా సోమవారం నాడు ఒక వాహనంపై క్షిపణి దాడి జరగడంతో ఒక పాలస్తీనా జాతీయుడు మరణించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రధానంగా దుబాయ్, అబుదాబి, యుఏఈ సంబంధించినటువంటి టార్గెట్లను చేసుకొని ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. సోమవారం అయితే దుబాయ్, అబుదాబి అలాగే యుఏఈలోని ఇతర ప్రాంతాలు కొంత నష్టానికి గురైన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై డ్రోన్ దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే మంటలను అదుపు తెచ్చేందుకు అక్కడ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. తర్వాత ద సేమ్ టైం ఫుజైరా ఆయిల్ క్యాంపస్ లో దాడి జరిగిన తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై కూడా అక్కడ అటాక్ జరిగింది. అక్కడ కాకపోతే ఒక ఇంధన ట్యాంక్ పై అది పడింది. దాంతో ఆ డ్రోన్ దాడితో ఒకటేసారి ఇక్కడ ఫుజైరాలో, ఇక్కడ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన దాడి సేమ్ టైంలో జరిగింది కాబట్టి అక్కడ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో విమానాశ్రయాన్ని కూడా షట్ డౌన్ చేశారు. తర్వాత మళ్ళీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసిన తర్వాత అల్ మక్సూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వాటిని అన్ని డైవర్ట్ చేశారు. కొన్ని గంటల తర్వాత మళ్ళీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయంటూ కూడా అధికారులు ప్రకటించారు. కానీ ఇంతలోనే మళ్ళీ సోమవారం రాత్రి విమానాశ్రయ సమీపంలో ఇంధన ట్యాంక్ మంటలు ఆరిపేసిన తర్వాత అబుదాబి జమల్ క్షేత్రంపై దాడి చేసింది. అల్ బాహియా ప్రాంతంలో కూడా ఒక వెహికల్ పై దాడి జరిగింది. సో షా గ్యాస్ ఫీల్డ్ అంటారు, అక్కడ కూడా దాడి జరిగింది. అంటే క్రమంగా ఈ దాడులు అనేవి పుంజుకుంటున్నాయి. ప్రధానంగా ఇక్కడ
వెస్ట్ ఏషియాలో ప్రధానంగా యుఏఈ ఒక బాధిత దేశంగా మారుతుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్స్ అలాగే అమెరికన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. ఇది ఇక్కడ నేరుగా అంటే అమెరికా పైన ప్రెషర్ పెంచడం కోసమా ఇప్పుడు దుబాయ్ని ఎంచుకుంది? దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీప ప్రాంతాల్లో ఇట్లా ఆయిల్ ట్యాంకర్ల పైన దాడులకు పాల్పడడం, అంటే ఇట్లా చేస్తే అమెరికా తనంతట తానే దారికి వస్తుంది అనేది ఇరాన్ ఆలోచన వ్యూహమా? ఎగ్జాక్ట్లీ. అంటే వై దుబాయ్, ఎందుకు ఓన్లీ దుబాయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే ఇక్కడ మనకు ఖార్గ్ ద్వీపం అనేది ఇరాన్ లో అత్యంత ఒక ఆయువు పట్టు లాంటిది అక్కడ ఆర్థిక మూలాలకు. ఆ ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగింది, అది అమెరికా చేసింది. అయితే అమెరికా ఎక్కడి నుంచి చేసింది అన్నప్పుడు ఇరాన్ వాళ్ళు దుబాయ్ ప్రాంతం నుంచే, దుబాయ్ భూభాగం నుంచే, ముఖ్యంగా యుఏఈ నుంచే ఈ దాడులు జరిగాయి ఖార్గ్ ద్వీపంపై. సో ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందేనంటూ దుబాయ్ ని టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అబుదాబి కావచ్చు, రసల్ ఖైమా కావచ్చు, దుబాయ్ కావచ్చు, షార్జా కావచ్చు, ఈ షా గ్యాస్ ఫీల్డ్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫుజైరా ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నింటి కూడా టార్గెట్ చేస్తున్నారు. అలాగే ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ డిపోలను కూడా టార్గెట్ చేశారు. అట్ ద సేమ్ టైం అవి ఆ డెబ్రీస్ అంతా కూడా ఎయిర్పోర్ట్ పై కూడా పడ్డాయి. దీంతో అక్కడ కూడా వీళ్ళు దాన్ని షట్ డౌన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా ఇక్కడ ఈ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ సంఘర్షణ నేపథ్యంలో ప్రస్తుతం తమ దేశ భద్రతా దళాలు క్షిపణి దాడిని అడ్డుకున్నాయంటూ ఇటు ఖతర్ కూడా చెప్తోంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా మీరు చెప్తున్నట్టుగా అమెరికాపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. గల్ఫ్ లోని మౌలిక వసతులపై ఇరాన్ చేసిన దాడిలో భాగంగా ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజైరాలో ఉన్న అతిపెద్ద పోర్టు, చమురు నిల్వ కేంద్రం, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా లక్ష్యంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో వ్యూహాత్మకంగా అక్కడ ఇండస్ట్రియల్ జోన్ లో ఈ దాడులు చేయడం ద్వారా అక్కడ చమురు నిల్వ కేంద్రాలను షట్ డౌన్ చేయడం ద్వారా వాళ్ళను ఆర్థికంగా దెబ్బకొట్టడం, అలాగే ప్రెషర్ పెంచడం అని కూడా చెప్తున్నారు. ఇందాక చెప్తున్నట్టుగా అబుదాబి శివార్లో కారు మీద రాకెట్ దాడి సంఘటనలో ఒక పాలస్తీనా జాతీయుడు అయితే చనిపోయారు. అల్ బహియా ప్రాంతంలో కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇక తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఖండాంతర క్షిపణులు అంటే ఐసీబీఎంస్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ను డ్రోన్లను అడ్డుకున్నట్టుగా కూడా యుఏఈ రక్షణ శాఖ చెప్తోంది. దాంతో పాటు ప్రస్తుతం యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఇప్పటి వరకు యుఏఈ మీదకి దాదాపు 1900 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ దాడి జరగడం కూడా ఇది థర్డ్ టైం. ఇప్పటి వరకు 3 సార్లు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని షట్ డౌన్ చేశారు. అంటే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ యాక్చువల్ గా, అది ఒక లింక్ అని చెప్పాలి. అటు పశ్చిమ దేశాలకు, ఇటు ఆసియా దేశాలకు వయా దుబాయ్ మీదుగానే ఎక్కువ ఫ్లైట్స్ వస్తాయి. అక్కడ హాల్టింగ్ కూడా ఉంటాయి, హాల్ట్ ఫ్లైట్స్, ఇంటర్చేంజ్ ఉంటుంది. సో అక్కడ నుంచి చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ చాలా అతిపెద్ద ట్రేడ్ సెంటర్ కూడా దుబాయ్ అనేది. సో దుబాయ్ మీద టార్గెట్ చేయడం ద్వారా అటు ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రపంచ ఆర్థిక విధానాలపై కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి తీసుకురావడము, ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయడం కారణంగా ఇది ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద ప్రస్తుతం దాడులన్నింటి కూడా యుఏఈ సమీక్షిస్తుంది, రకంగా హెచ్చరికలు కూడా వేస్తుంది. ఇక ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే మేము కూడా ఉపేక్షించము, ఖచ్చితంగా మేము కూడా సీరియస్ గానే పరిగణించాలంటూ ఒక తీవ్రమైన హెచ్చరికతో కూడినటువంటి ప్రకటన కూడా నిన్న చేసింది. సో మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది ఒక వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది దుబాయ్ అనేది. పోర్టులు ఉన్నాయి, అలాగే ఇక్కడ మనం ప్రధానంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినప్పుడు అంతర్జాతీయ నౌకలు వెళ్లేందుకు దుబాయ్ కూడా సహాయపడుతుందంటూ ఇక్కడ ఈ ఇరాన్ ఆరోపిస్తుంది. సో వీటన్నిటికీ దుబాయ్ అనేది ఒక సెంట్రిక్ గా మారింది కాబట్టి దుబాయ్ ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. సో ఏదేమైనా ప్రస్తుతం దుబాయ్ నుంచి కూడా అక్కడ దుబాయ్ షేక్ కావచ్చు, అలాగే అక్కడి పాలకులు కావచ్చు దీనిపై సీరియస్ గానే పరిగణిస్తారు. అలాగే జీసీసీ అంటారు, అంటే గల్ఫ్ కంట్రీస్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 7 దేశాలు. సో G7 దేశాలు కూడా సమావేశమైనప్పుడు ఇరాన్ గల్ఫ్ దేశాలపై అంటే బ్రదర్ నేషన్స్ అని చెప్తున్న ఓవైపు నైబర్ కంట్రీస్ పై విచ్చలవిడిగా దాడులు చేయడం అయితే తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దుబాయ్ ఒకటే కాదు, ఖతర్, దుబాయ్, ఒమన్, బహ్రెయిన్, అలాగే అటు జోర్డాన్, ఈ అన్ని ప్రాంతాల్లో, సౌదీ, ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ప్రధానంగా చమురు డిపోలను, అమెరికా స్థావరాలను, అలాగే అమెరికన్ ఎయిర్ బేస్ లను విధ్వంసం చేశాయి. అమెరికా ఎయిర్ బేస్ ల వరకు జోలికి బాగానే ఉంది, కానీ మిగతా ప్రాంతాలు దాడి చేయడమే ఇబ్బందికరంగా మారుతుంది. కొంతమంది సివిలియన్స్ కూడా టార్గెట్ అవుతున్నారు కాబట్టి మరి ఈ దాడులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి, వీటికి ఈ గల్ఫ్ దేశాలు ఏ రకంగా మళ్ళీ రియాక్ట్ అవుతాయన్నది ఇంకా మరి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. దుబాయ్లో మళ్ళీ వరుసగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. డ్రోన్స్తో ఇరాన్ అటాక్ చేసింది. ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది ఇరాన్. ఎయిర్పోర్ట్ సమీపంలోని ఆయిల్ నిల్వలపైన డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. ఒక్కసారిగా డ్రోన్ల అటాక్తో మనం చూస్తున్నాం. భారీగా మంటలు ఎట్లా ఎగిసిపడుతున్నాయో మనం చూడొచ్చు. సో అంటే అమెరికాను టార్గెట్ చేసే విధంగా, అమెరికాను
అమెరికా పైన ప్రెజర్ తీసుకొచ్చే విధంగా ఇట్లా ఒత్తిడి తీసుకొని వస్తుంది ఇరాన్. సో దాంట్లో భాగంగా దుబాయ్ని ఎంచుకుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీప ప్రాంతాల్లో ఎక్కువగా దాడులు చేస్తోంది. దుబాయ్లో ఎప్పటికప్పుడు అంటే ప్రయాణికులు మొత్తం దేశ విదేశాలకు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అక్కడ ఇంటర్చేంజ్ అవుతుంటుంది, అంటే అక్కడ ఫ్లైట్ దిగి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా ప్రయాణికుల నిత్యం రద్దీ ఉంటుంది. సో అట్లా దుబాయ్ ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను టార్గెట్ చేయడంతో మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ను అధికారులు మూసేశారు. సో తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ తమ పైన వచ్చి ఏ బాంబు పడుతుందో, ఏ మిసైల్ వస్తుందో, ఏ డ్రోన్ వచ్చి పడుతుందో అని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ అక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన అటాక్స్ చేస్తోంది. ఇరాన్ కూడా అంతే విధంగా తిప్పి దాడుల్ని కొనసాగిస్తోంది. అయితే ఇరాన్ అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలని లక్ష్యంగా చేసుకొని గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ ఫోకస్ చేస్తోంది. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగానే దుబాయ్ని ఎంచుకుంది ఇరాన్. దుబాయ్లో ఇప్పటికే చాలాసార్లు అటాక్స్ చేస్తూ ఉంది. ఇవాళ కూడా దుబాయ్లోని ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ల పైన విరుచుకుపడింది. డ్రోన్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ మొత్తం భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లా ఇరాన్ దుబాయ్ పైన అటాక్స్ చేసి తద్వారా అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి అనివార్యంగా అమెరికా సైడ్ నుంచే యుద్ధాన్ని ఆపేలా ప్రయత్నం చేస్తోంది ఇరాన్. సో గట్టిగా ఇరాన్ అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొడతామని ఇరాన్ చెప్పినట్టుగానే తమ దాడుల్ని ఇరాన్ కొనసాగిస్తూ ఉంది.